కానీ సార్ తమిళనాడులో ఈ సెంటిమెంట్ పనిచేస్తుందా? ఎందుకంటే ఇది బీజేపీ సేమ్ స్ట్రాటజీ ఇక్కడ ప్లే చేస్తే డిఎంకే నుంచి డిఎంకే అధికారంలో ఉంది. టీవీకేకి ఆయన ఆర్థికంగా పెట్టలేడు కావచ్చు, ఇప్పటికే సఫకేటింగ్గా ఉన్నాడు. బట్ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ప్లస్ ఆయనకు ఓటు బ్యాంక్ ఏ విధంగా, కమ్యూనిటీ పరంగా ఓటు బ్యాంక్ ఏ విధంగా మారుతుంది అనేది ఇక్కడ పాయింట్. శ్రీకాంత్, ఒక్క మాట చెప్పి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇవాళ కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీస్ హామీ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ కి ఒక కొత్త ఫార్ములా నేర్చుకున్నట్టుగా మనకు కనపడుతుంది. మీకు కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణకు వచ్చేసరికి 6 గ్యారంటీలు, ఇవాళ మళ్ళా కేరళకి వెళ్ళి 5 గ్యారంటీలు అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నది. మీరు ఇటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అన్ని కూడా మహిళలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ తీసుకొచ్చింది. మన పక్కన ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఆడబిడ్డ పథకం తీసుకొచ్చింది. ఇవన్నీ మహిళల అకౌంట్ లో డబ్బులు వేసేటటువంటి పథకాలే కదా. రెండోది, మీరు అడిగిన ప్రశ్న, తమిళనాడులో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా అని ఒక ప్రశ్న అడిగారు కదా మీరు. తమిళనాడులో రెండు స్ట్రాటజీస్ ఎలక్షన్స్ లో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి శ్రీకాంత్ మనకి. ఒకటి, సంక్షేమ పథకాలతోటి ఓటర్లను ఆకర్షించటం. రెండోది, కూటమి కులం. బట్ అక్కడ చాలా బలంగా పనిచేస్తున్నటువంటి ఈ 2 అంశాలు. ఒకటి కూటమి కులము, రెండవది మహిళలు, సంక్షేమ పథకాలు. ఈ స్ట్రాటజీని 3 పార్టీలు అమలు చేస్తున్నాయి. బట్ ఈ స్ట్రాటజీలో 3 పార్టీల కంటే డిఎంకే ముందుంది, ఒక అడుగు ముందుంది. కాబట్టి మనకి విన్నింగ్ స్ట్రాటజీ లేకపోతే పోల్ 3 లేకపోతే మూడ్ ఆఫ్ ద స్టేట్ అర్థమవుతుంది. బట్ డిఎంకే మిగతా 2 పార్టీల కంటే, ఎన్డీఏ కూటమి కంటే, టీవీకే కంటే ముందుండటానికి కారణం ఏంటి అని అంటే, డిఎంకే కూటమి, ఆ కూటమిలో దగ్గర 15-12 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. మీకు ఉదాహరణకు విముక్తి చిరుతల కచ్చి విసికే పార్టీ, దళిత ఓటుని పోగు చేసుకొచ్చేటటువంటి పార్టీ, వైగో పార్టీ, తర్వాత డిఎండికే పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత ముస్లిం లీగ్ పార్టీ, తర్వాత సిపిఐ లెఫ్ట్ పార్టీలు. అంటే ఒక కాంబినేషన్ కుదిరింది. ఎస్పీఏ కాంబినేషన్ అనేది కుదరటం వల్ల డిఎంకే బలంగా కనపడుతుంది. డిఎంకే మేనిఫెస్టో కూడా బలంగా ఉంది. డిఎంకే మేనిఫెస్టో కూడా చాలా అట్రాక్టివ్ గా ఆయా వర్గాలను ఆకర్షించేటటువంటి విధంగా ఉంది. ఇప్పటికే ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఒక పాజిటివ్ వే డిఎంకే కనపడుతుంది. బట్ డిఎంకే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రకటించింది. బట్ వెరాజ్ వాళ్ళ కూటమి వీక్ గా ఉంది. మీరు దాంట్లో ఏం కనపడుతుంది? అయితే ఏడిఎంకే, బీజేపీ కనపడుతుంది, పిఎంకే కనపడుతుంది. బట్ వెరాజ్ ఇంకా మీకు బలమైన పార్టీలు ఏం కనపడుతున్నాయి? ఇదే అంశం పైన మీరు చెప్తున్న దాంట్లో నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. అంటే మహిళల ఓటు బ్యాంకు తోటే గెలుస్తున్నాయి బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అవే పథకాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో. అండ్ మోర్ ఓవర్ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరా మహిళా సమ్మాన్ యోజన పథకం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడలేకపోయింది. సో ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా. సో వీటి మధ్యలో తమిళనాడు సిద్ధాంతాల నేపథ్యంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఇంకో పాయింట్. లేదు, మీరు చెప్పిన 2 స్టేట్స్ లో ఉన్న పరిస్థితులు ప్రత్యేకం. అక్కడ తమిళనాడులో రాజస్థాన్కి వచ్చేసరికి రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో వర్కౌట్ అయినటువంటి స్ట్రాటజీ మీకు 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి వర్కౌట్ కాలేదు. బట్ వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి లోపాలు. అక్కడ విజయరాజే సింధియా లాంటి వాళ్ళని, తర్వాత వసుంధర రాజే సింధియాని ఇగ్నోర్ చేయటము, తర్వాత ఒక కొత్త వ్యక్తికి అక్కడ ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పటము, తర్వాత కొన్ని కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీలో బలమైనటువంటి వర్గాలను ట్రస్ట్ చేయకపోవటం వల్ల ఆ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు వచ్చాయి అక్కడ. అంటే అక్కడ పొలిటికల్ వీక్నెస్ కనపడింది కానీ అడ్మినిస్ట్రేటివ్ వీక్నెస్ కాదు. అది రాజస్థాన్. తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్స్ కి వచ్చేసరికి వెరాజ్ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఒక మిస్టీరియస్ ఎలక్షన్ గానే మనం చూస్తున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా దానిపైన చర్చ జరుగుతున్న సందర్భంలో మీరు అంత దారుణమైనటువంటి ఓటమి ఎదురైనా బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాట్ 40% ఓట్. 40% ఓట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు చూస్తే ఈ డిబిటీ ట్రాన్స్ఫర్ ఓటింగ్ కనపడింది. రెండోది, ఆ పార్టీ ఎందుకు అంత దారుణంగా ఓడిపోయిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ కూటమి, తెలుగుదేశము, బీజేపీ, జనసేన. మీరు ఈ కూటమి కాకుండా 3 పార్టీలని వేరువేరుగా పోటీ చేస్తే 40% ఓటు బ్యాంకు తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజార్టీ తోటి అధికారంలోకి వస్తుంది. బట్ ఈక్వేషన్స్ అంటే ఓన్లీ మీరు ఓటింగ్ వచ్చింది, బట్
ఫెయిల్యూర్ అయిపోయింది, గెలవలేకపోయింది పార్టీ. కారణం ఏంటి అంటే ఈ ఓటింగ్ కంటే సంక్షేమ పథకాల కంటే కూడా పొలిటికల్ పోలరైజేషన్ బలంగా పనిచేసింది. పొలిటికల్ పోలరైజేషనే కాదు శ్రీకాంత్, మీరు చాలా విశ్లేషణలలో చాలా చాలా ఒక అంశాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పాత్ర ఉందని నేను అంటాను. ఎందుకు తెలుసా అండి? ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తెలుసా? వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ప్రకటన జరగంలోనే 4 కీలకమైనటువంటి అధికారులను ఎలక్షన్ కమిషన్ తీసేసింది. అవును అవును అవును. అంటే ఎలక్షన్ కమిషన్ వాంటెడ్ గా ఒక పార్టీకి ఫేవర్ చేసేటటువంటి క్రమంలో 4 ఆఫీసర్ని తీసేసింది. అంటే చక్రబంధంలోకి లిఖించేటటువంటి ప్రయత్నము ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ చేస్తుంది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కొన్ని పార్టీలకు మేలు చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంలో కూడా అక్కడ సిఎస్ ని తీసేశారు, డీజీపీని తీసేశారు. అంటే అదొకటైతే ఇంకొక కీలకమైన అంశం చెప్తాను శ్రీకాంత్, ఇది చర్చలో చాలా తక్కువ వస్తుంది, బట్ కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఇంకొక కీలకమైన విషయం ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ జరగాల, కానీ 4th ఫేజ్ కు పంపారు. ఎందుకు తెలుసా? ఫస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ జరిగితే కూటమి సర్దుకోదు. కూటమి సర్దుకొని ఈ క్యాండిడేట్లను నిర్ణయించి ఆ నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించుకోవడానికి 4th ఫేజ్ కి ఎలక్షన్ పెట్టారు. కానీ 2019లో ఫస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ జరిగింది. ఎందుకు మార్చారు అంటే ఇవన్నీ కూడా ఒక ఫేవర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి రాజ్యాంగబద్ధ సంస్థ కూడా సహకరించింది. అంటే అక్కడ ఓడిపోవటానికి మీరు చెప్తున్న కారణం కాదు అనటానికి ఇవన్నీ ఉదాహరణలు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గతంలో 2 దశాబ్దాలు పాలించింది తమిళనాడు స్వాతంత్రం తర్వాత. 1967లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అక్కడ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. డిఎంకే ఏఐడిఎంకే మధ్యలోనే అధికార మార్పిడి జరుగుతోంది. సో 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత విజయ్ ఈసారి అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విజయ్ అధికారంలోకి వస్తారా? డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుందా? డిఎంకే బలంగానే ఉంది, ఏఐడిఎంకే బలంగానే ఉంది, టీవీకే బలంగా ఉంది అంటూ స్టాలిన్కు సమవుజ్జీగా తానే దిగుతున్నానంటూ స్టాలిన్ కొండనే ఢీ కొడుతున్నాడు స్టాలిన్ నియోజకవర్గంలో, స్టాలిన్ కంచుకోటలో. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయో. ఒక చెస్ ఆడినట్టుగా ఉంది తమిళనాడు రాజకీయాలు కానీ, అటు పశ్చిమ బెంగాల్ కానీ, ఇటు కేరళ కానీ. చూద్దాం ఈ ఆటలో రాజు ఎవరు, భటుడెవరు.